పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన శ్రీ మల్లెమాల సుకుమార్ రెడ్డిపై గతంలో విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడమైంది. సస్పెన్షన్ ఎత్తివేసిన వెంటనే పార్టీలో పదవి బాధ్యతలు కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకునిగా సుకుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సుకుమార్ రెడ్డి అల్లుడు బాలాజీ చేతుల మీదుగా ముసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీలో 300 మందికి చీరలు పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లి ప్రసాద్, రాంబాబు, మందా మధు, వెంకటరమణయ్య, సుకుమార్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. మాణిక్యుల శుభరత్నం, కోట్లూరి కోటేశ్వరి అన్నని మళ్ళీ పార్టీలోకి తీసుకున్నందుకు మన ముఖ్యమంత్రి గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. మన అభిమాన నాయకుడు కార్యకర్తలకు నిరంతరం ఎల్లవేళలా తోడుంటే మన మల్లెమాల సుకుమార్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. నిన్నటి దినమున 21/2/2024 పార్టీ మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేసి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి అబ్జర్వర్గా నియమించడం జరిగింది. ఆ శుభదినం సందర్భంగా ఈ గిరిజన కాలనీలో మర్రిచెట్టు సంఘంలో ఇక్కడ పేదలందరికీ కూడా చీరలు, భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చీరలు తీసుకొని భోజనం చేసి అన్నని ఆశీర్వదించి రాజకీయాల్లో మరింత ఎత్తుగా ఎదిగే విధంగా మనందరం కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.